సమంత ప్రియుడు రాజ్ నిడుమూరుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. నాగ చైతన్య, శోభిత పెళ్లి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మరి రష్మిక పెళ్ళెప్పుడు? రష్మిక విజయ్ దేవరకొండల నిశ్చితార్థం జరిగిందని కన్ఫర్మ్ చేయలేదు. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం పెళ్ళెప్పుడో చెప్పకుండా తెలివిగా మాట్లాడింది రష్మిక. ఆ విశేషాలు మీకోసం. ఎవరిని పెళ్లి చేసుకున్నా తెలుగు ఆడియన్స్ దృష్టంతా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి గురించే. నిశ్చితార్థం జరిగిందన్న వార్త వైరల్ అయినా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడరు. ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ ప్రియురాలి చెయ్యిని ముద్దాడడంతో నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకుంటారు అన్న ఫీలింగ్ అయితే కలిగించాడు విజయ్. సమంత పెళ్లి తర్వాత రష్మిక విజయ్ పెళ్లిపై అందరి దృష్టి పడింది. ఫిబ్రవరిలో 7 అడుగులు వేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలపై రష్మిక ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తానీ రూమర్స్ ను ఖండించలేనని, అలాగే ధృవీకరించలేనన్నారు. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను అని చెప్పింది రష్మిక. విజయ్ రష్మికల పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వని మరో జంట కూడా ఉంది. జాన్వీ కపూర్ మాజీ కేంద్ర మంత్రి షియాజీ షిండే మనవడు శిఖర్ పహరియాల లవ్ స్టోరీ ఇవాటిది కాదు. సంవత్సరాలు గడిచినా జాన్వీ మాత్రం శిఖర్ చెయ్యి పట్టుకునే తిరుగుతోంది. పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పెళ్లి కాలేదన్న మాటే గాని దంపతుల్లా తిరిగేస్తున్నారు. గుడికి వెళ్లాలన్నా, పెళ్లికి పేరంటానికి వెళ్లాలన్నా దంపతుల్లా కలిసే వెళ్తారు. ఈ లవర్స్ కు ప్రేమే కాదు, భక్తి కూడా ఎక్కువే. కానీ పెళ్లి ఊసెత్తరు. 3 రోజులుగా సమంత రాజ్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. జంట రాజ్ ఇంటికి వెళ్ళగా సాదర స్వాగతం పలికిన ఫొటోస్ ని రాజ్ చెల్లెలు షేర్ చేసింది. శామ్ టాప్ స్టార్స్ అందరితో నటించిన మ్యారేజ్ విషెస్ అందుకోలేకపోయింది. ఇండస్ట్రీ నుంచి స్పందన కరువైంది. మరోవైపు సమంత ఒకప్పటి మేకప్ స్టైలిష్ సాధనా సింగ్, పూనమ్ కౌర్, రాజ్ మొదటి భార్య విమర్శలు గుప్పించారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి పెళ్లి రోజు కావడంతో గురువారం నాడు పెళ్లి నాటి ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది శోభిత. చైతు లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని, చైతు వచ్చాకే తన జీవితం పరిపూర్ణమయ్యిందని పేర్కొంది. సమంత వెడ్డింగ్ స్టిల్స్ కు పోటీగా మొదటి పెళ్లి రోజు అంటూ పెళ్లి నాటి విజువల్స్ తో శోభిత వీడియో రిలీజ్ చేసింది అంటూ శామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్లుగా ప్రేమలో విహరించిన చైతు, శోభిత గతేడాది డిసెంబర్ 4న 7 అడుగులు వేశారు. ఇళయరాజా ట్యూన్స్ జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టరు. స్టార్ హీరో అయినా, లెజెండరీ సింగర్ అయినా అనుమతి లేకుండా తన పాటలని సినిమాల్లో పెట్టినా, పాడినా నోటీసులు పంపించేస్తారు మాస్ట్రో. చివరికి పరిహారం కట్టే వరకు నీడలా వెంటాడతారు. గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్, మంజ్మల్ బాయ్స్ లో మాస్ట్రో పాటలు వాడుకున్నందుకు నిర్మాతలు ఇళయరాజాకి ఎంత కట్టారు? హ్యావ్ ఎ లుక్. ఇళయరాజా పాటలతో పెట్టుకుంటే వివాదం చిలికి కోర్టు దాకా వెళ్తుంది. ప్రదీప్ రంగనాథ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ లో ఇళయరాజా స్వరపరిచిన 2 పాటలను వాడుకున్నారు. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మాస్ట్రో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు మాస్ట్రోకు కోర్టు అనుమతిచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. పాత పాటలను వాడుకోవడం డైరెక్టర్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు. అజిత్ హీరో అయినా తనదైన స్టైల్లోనే సీన్ ను హైలైట్ చేయడానికి పాత పాటలను తెగ వాడేశాడు దర్శకుడు. ఇందులో ఇళయరాజా పాటలు 3 ఉన్నాయి. తన అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసులో పేర్కొన్నారు ఇళయరాజా. రాయల్టీ కింద 5 కోట్లు డిమాండ్ చేశాడు మాస్ట్రో. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా సాంగ్స్ ను వాడుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించింది. దీంతో కాంప్రమైజ్ అయిన నిర్మాతలు డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీలో వాడుకున్న 5 పాటలకు గాను 50 లక్షలు ఇళయరాజాకు ఇచ్చి వివాదానికి ముగింపు పలికారు. వాడుకుంటే వాడుకున్నారులే అని ఊరుకోని మాస్ట్రో 2 సినిమాల నిర్మాతల నుంచి ₹1 కోటి పైగా ముక్కు పట్టి మరీ వసూలు చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు లేకపోయినా రాయల్టీ రూపంలో హార్మోనీ పెట్టే పట్టుకోకుండా సంపాదిస్తున్నాడు ఇళయరాజా. తన ట్యూన్స్ వాడుకుంటే ఎంతటి వారినైనా ఇళయరాజా కోర్టుకు లాగుతారు. ఈ విషయం తెలిసిన మంజుమెల్ బాయ్స్ లో గుణాలోని ప్రియతమ సాంగ్ ను వాడుకున్నారు. టైటిల్స్ లో ఇళయరాజా పేరు వేసి కృతజ్ఞతలు తెలియజేసినా ఇళయరాజా శాంతించలేదు. మంజుమెల్ బాయ్స్ నిర్మాతలకు ఇళయరాజా తరపున న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. నష్టపరిహారంగా 2 కోట్లు డిమాండ్ చేయగా నిర్మాతలు 60 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రభాస్ జపాన్ వెళ్ళాడా? డార్లింగ్ ఇచ్చిన మాట ఏంటి? దీనికోసం స్పిరిట్ షూటింగ్ ఆపేసి మరి జపాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏదేదైతేనేం జపనీస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి అయిపోతున్నారు.
ప్రభాస్ జపాన్ జర్నీ కదేంటో చూద్దామా? బాహుబలి 2 జపాన్ లో మంచి వసూళ్లు రాబట్టింది. బాహుబలి పాటలకు జపనీస్ ఆడి పాడారు. అక్కడ తనకున్న క్రేజ్ ను కల్కితో మరోసారి నిరూపించుకోవాలనుకున్నాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి ఈ ఏడాది జనవరి 3న జపాన్ లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందే ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ లో ప్రమోషన్ ప్లాన్ చేశారు. అయితే కాలు బెనికిన కారణంగా జపాన్ రాలేకపోతున్నాను అని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. కల్కి రిలీజ్ టైంలో జపాన్ కు వెళ్లలేకపోతున్నా, త్వరలోనే కలుస్తానని పోస్టు చేశాడు ప్రభాస్. ఏడాది తిరగకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి 2 పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేశారు. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఎపిక్ ను ఈ నెల 12న జపాన్ లో రిలీజ్ చేస్తున్నాడు. కల్కి టైంలో వెళ్లలేకపోయిన ప్రభాస్ ఎపిక్ ప్రమోషన్ కు జపాన్ బయలుదేరాడు. స్పిరిట్ మొదలయ్యిందో లేదో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే జపనీస్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట కోసం బ్రేక్ తీసుకుని జపాన్ వెళ్లాడు ప్రభాస్. కల్కి జపాన్ లో ఫ్లాప్ అయినా ఇచ్చిన మాట కోసం ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ గా ఉంటుందే గానీ పెర్ఫార్మెన్స్ నిల్ అంటూ విమర్శించారు. క్రిటిక్స్ కి సమాధానం ఇస్తూ స్కిన్ షోతో పాటు యాక్టింగ్ కూడా చూపించిన బాక్సాఫీస్ ఈ అమ్మడిని కరుణించలేదు. భాగ్యశ్రీ ఉంటే ఫ్లాపే అన్న ముద్ర పడిపోయింది. మరి దీని నుంచి ఈ అమ్మడు కోలుకునేదెప్పుడు? పూణేలో పుట్టి నైజీరియాలో చదువుకున్న భాగ్యశ్రీ బోర్సే మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. హిందీ మూవీ ఆర్యన్ 2తో వెండి తెరకు పరిచయమైంది. మిస్టర్ బచ్చన్తో హరిశంకర్ భాగ్యశ్రీని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఎంట్రీతోనే అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ముంబై భామలు ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో మాట్లాడరు. కానీ భాగ్యశ్రీ మాత్రం డెబ్యూ మూవీతోనే తన రోల్ కి తనే డబ్బింగ్ చెప్పేసింది. ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకొని తెలుగు నేర్చేసుకుంది. గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చినా ఫ్లాప్ ముద్ర పడడంతో ప్రెజెంట్ తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కి టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెన్స్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించి ఆకట్టుకుంది. అయితే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ పూర్తి చేయడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ భాగ్యశ్రీ బోర్సేని బాగా డిస్టర్బ్ చేశాయి. ఇక ఈ అమ్మడి చేతిలో ఉన్న ఏకైక సినిమా ఆంధ్ర కింగ్ తాలూకాని నమ్ముకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా దీనికి తగ్గట్లు కలెక్షన్స్ కనిపించడం లేదు. పోనీ నెక్స్ట్ మూవీతో అయినా తానేంటో నిరూపించుకుందామనుకుంటే చేతిలో మరో ఛాన్స్ లేదు. అన్నీ ఉన్నా హిట్ లేక వెనకబడిపోయింది భాగ్యశ్రీ. క్యాలెండర్ లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. నవంబర్లో పెద్ద హీరో కనిపించలేదన్న వెలితి ఉన్న చిన్న సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. అయితే ఎన్నొచ్చినా 3 మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. నవంబర్ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? నవంబర్ అన్ సీజన్ కావడంతో పెద్ద సినిమాలు మొహం చాటేశాయి. మళ్లీ సంక్రాంతి వస్తే థియేటర్స్ దొరకవన్న భయంతో చిన్న చిత్రాలు చాలా రిలీజ్ అయ్యాయి. వీటిలో రాజు వెడ్స్ రాంబాబు మంచి లాభాలు తీసుకొచ్చింది. అఖిల్ రాజ్, తేజస్వీరావు జంటగా శైలు కంపంటి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ ను మెప్పించి 9 కోట్ల షేర్ తీసుకొచ్చింది. రష్మిక ఫస్ట్ టైం నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ఓ వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దగా అంచనాలు లేకపోయినా డిఫరెంట్ స్టోరీతో ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ రాకట్టుకుంది. నవంబర్ లో పెద్దగా క్రేజ్ లేని మూవీస్ బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ప్రీ వెడ్డింగ్ షో వచ్చిన సంగతి తెలియకపోయినా పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంది. క్రేజీ సినిమాల బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా మారగా కంటెంట్ ఉంటే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని ప్రీ వెడ్డింగ్ షో నిరూపించింది. నవంబర్ మూవీస్ లో రాజు వెడ్స్ రాంబాబు, ది గర్ల్ ఫ్రెండ్, ప్రీ వెడ్డింగ్ షో హిట్ అయ్యాయి. అడ్రస్ గల్లంతైన సినిమా లిస్టు చాలా పెద్దది. కమెడియన్ ప్రియదర్శి, తెలుగు అమ్మాయి ఆనంది జంటగా నటించిన ప్రేమంటే అర్థం పర్థం లేని సినిమాగా వెళ్లిపోయింది. అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 12A రైల్వే కాలనీ భయపెట్టడంలో ఫెయిల్ అయింది. సంతాన ప్రాప్తిరస్తూ జటాధర థియేటర్స్ లోకొచ్చి ఎవరూ చూడకుండానే వెళ్లిపోయాయి.